బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీ ఘన విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. దీంతో ఇప్పటి వరకు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహమ్మద్ యూనస్ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి చివరిసారిగా ప్రసంగించిన యూనస్ భారత్పై మరోసారి విషం కక్కారు. మన ఈశాన్య రాష్ట్రాలైన 7 సిస్టర్స్ ను ప్రస్తావిస్తూ అక్కసు వెళ్లగక్కారు. విశాల సముద్రం మా దేశానికి కేవలం భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కావడానికి బంగ్లాదేశ్ కు ఉన్న మార్గం అదేనంటూ మరోసారి భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారు. నేపాల్, భూటాన్ 7 సిస్టర్స్ తో కలిసి ఈ ప్రాంతం గొప్ప ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉందని యూనస్ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. భారత్ పేరును నేరుగా ప్రస్తావించకుండా మన ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ తో కలిపి ఓ సబ్ రీజియన్ గా పేర్కొంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అయితే భారత్పై యూనస్ ఇలా నోరు పారేసుకోవడం కొత్తేమీ కాదు. గతంలో చైనా పర్యటన సందర్భంగా కూడా భారత ఈశాన్య రాష్ట్రాల గురించి ప్రస్తావించారు. ఈ రాష్ట్రాల వారు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదని, ఈ ప్రాంతంలో సముద్రానికి తామే రక్షకులమని అన్నారు. చైనా ఆర్థిక బేస్ను విస్తరించుకోవడానికి ఇది భారీ అవకాశమంటూ కవ్వింపులకు పాల్పడ్డారు. కాగా యూనస్ వ్యాఖ్యలను నాడు భారత్ తీవ్రంగా ఖండించింది. ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపురను 7 సిస్టర్స్ గా పిలుస్తారు. అయితే 2024లో బంగ్లాదేశ్ లో విద్యార్థుల ఆందోళనలతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ లో తలదాచుకుంటున్నారు. ఆ సమయంలో మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. కానీ ఈ ఏడాదిన్నరలో మైనార్టీలపై దాడులు సహా శాంతి భద్రతల సవాళ్లను ఎదుర్కోవడంలో దారుణంగా విఫలమయ్యారు. 18 నెలల పాటు సాగిన పాలనలో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే సోమవారం తన బాధ్యతల నుంచి వైతొలుగుతో బంగ్లాదేశ్ ఏమాత్రం లొంగిపోయే దేశం కాదని వ్యాఖ్యానించారు. ఇతర దేశాల సలహాలు, సూచనలతో తమ ప్రభుత్వం పని చేయబోదని వెల్లడించారు. ఇక ఇటీవలి జరిగిన బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్పీ విజయం సాధించడంతో యూనస్ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలోనే బీఎన్పీ నేత తారిక్ రెహమాన్ నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.